జాడల్లో నడవడం అన్నది జరుగుతుంది. సీఎం గారు ఏదైతే మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన ఒక వారసుడిగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి, అంటరాని వర్గాలకి ఏదైతే ఆ రోజుల్లో మన అంబేద్కర్ గారు ఒక దిక్సూచిగా ఉన్నారో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశయ సాధనతో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది మనుగడలో ఉందని మనం అందరం గర్వంగా తెలియజేసుకోవచ్చు. ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని రాజకీయం చేస్తున్న వ్యక్తి మన జగనన్న. ఏ పార్టీలో ఎక్కడ ఏ మీటింగ్లోనైనా ఎక్కడైనా కానీ నా 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 అని చెప్పి మనం తప్పితే ఇంకా ఏమీ లేని విధంగా ఈరోజు ఒక రాజకీయం చేస్తున్నారు అని అంటే అంత గొప్ప వ్యక్తి సుదీర్ఘకాలం మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉండాలి. ఆయన అడుగుజాడల్లో మన నాయకులందరూ పయనించాలని వచ్చే వైనాట్ 175 మనం ఖచ్చితంగా కొట్టి మళ్ళీ జగనన్న పాలనలోన ఆ అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్న ఈ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని మీ అందరి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ రాబోయే కాలంలో జగనన్న పైన ఇక్కడ విజయవాడ నగరం మన అడ్డగా ఎంపీ గారు 3 నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా మనం అందరం పయనించాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమానికి మేము భాగస్వాములైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే రాజ్యాంగం రాశారో అదే విధంగా ఆయన బడుగు బలహీన వర్గాల వారికి తోడుగా ఉండి నేనున్నానని చెప్పేసి భరోసా కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరినీ ఒక ఉన్నత స్థానానికి ఎదిగేటట్టు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ జేబీ మాలవానాడు కమిటీ సభ్యులందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు చేసుకుంటున్నాను. రాజ్యాంగ నిర్మాతని ఈ ప్రాంతంలో పెట్టాలని చెప్పి ఆలోచనకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరూ ఉమ్మడి నాయకులు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మన అభిమాన నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మంత్రివర్యులు అయిన వెంటనే, అలాగే మేయర్ భాగ్యలక్ష్మి గారు మేయర్ గారు అయిన వెంటనే విజయవాడలో అనేక విగ్రహాలు నడిచినాయి. గతంలో మేము ఎక్కడ విగ్రహం పెట్టాలన్నా సరే దళిత సంఘాల తరఫున వెళ్ళటం, దాన్ని కడతాం, దిమ్మ కడతాం, దాన్ని పాల్గొనడం జరిగేది. కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మంత్రిగా అయిన తర్వాత వారికి ఒక మాట చెప్తే అన్నాన్ని మీరు కట్టుకోండి, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వారు ఆయన ఉంటేనే రాజ్యాంగ నిపుణుడు, ఆయన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు భారతదేశం అంతా నడుస్తుంది, మంచి మార్గం నడుస్తుందని చెప్పి మాకు అనేక రకంగా ప్రోత్సహించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మేయర్ భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంబేద్కర్ ఆలోచన విధానంతో పరిపాలన సాగిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు కోరుకున్న విద్య ఇంగ్లీష్ మీడియం విద్య ఉండాలి. ఇంగ్లీష్ మీడియం ఉంటేనే ప్రపంచంలో ఎక్కడైనా మనం బతకొచ్చని చెప్పని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అంబేద్కర్ ఆలోచనలో ముందుకు సాగిస్తున్న గొప్ప మనుషుల మహారాజు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, ముఖ్యంగా భారతదేశంలో కూడా పూణే, మహారాష్ట్ర కూడా మేము వెళ్ళాం. ఎక్కడ లేని విధంగా ఇవాళ విజయవాడ నగరం నడిపొద్దున 127 అడుగుల విగ్రహం, 80 అడుగుల బేస్ మొత్తం 205 అడుగులతో ప్రపంచం గర్వించే విధంగా ఆ విగ్రహం నెలకొంది. ప్రపంచ పటంలో ఒక మహాన్నత వ్యక్తిగా జగన్మోహన్ గారు నిలిచిపోయారు. ఆయనకి మనం ఏమిచ్చినా నిలిచిపోయలేదు. కాబట్టి ఆయనకి అన్నిటితో ఆయనకు అండగా ఉందాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని లక్షాధికారులు చేయాలి. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలి. అవినీతి లేని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చినా రుణమించుకోలేము. నుంచి ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పని అనుకుంటున్నారు. ఇందాక పుల్లారావు చెప్పిన ప్రకారం ఎక్కడ ఎటువంటి విగ్రహం కట్టాలో కూడా గతంలో కూడా కట్టడానికి
ఇబ్బంది పెట్టే పరిస్థితి గతంలో చూసాం. కానీ ఈ రోజు ఒక చిన్న విగ్రహం అని చెప్పనుకొని ఈ రోజు ఒక చక్కటి భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని వాళ్ళ పిల్లలకి అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరచుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగే విధంగా ఆసిఫ్ గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 56వ డివిజన్ పాతరాజరాజపేటలో జైబీ మాల మహానాడు సొసైటీ ఆధ్వర్యంలో మరి మా ప్రాంతంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమంలో మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ గారు నాని గారు, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రూహుల్లా గారు, మరి తదితరులు పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి గతంలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. గత ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి ఎన్నో ఆటంకాలు కలిగించారు. కానీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తూ ఈ రోజున మా ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, రాయన భాగ్యలక్ష్మి గారు ఎంతో కృషి చేసి ఈ ప్రాంతంలో మరి అందరికీ అనువైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో గతంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో కోట్ల రూపాయలతో మంచినీటి సౌకర్యం కానీ, రోడ్లు కానీ, మేము కాలువలు కానీ నిర్మించడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ తరుణంలో రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని సెంట్రల్ నియోజకవర్గంలో తప్పనిసరిగా అందరూ గెలిపించుకోవాలి. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ ఆసిఫ్ గారిని కూడా అందరూ ఓట్లు వేసి గెలిపించి ఎంపీగా నాని గారిని ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించినటువంటి కమిటీ వారి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కమిటీగా ఫామ్ అయ్యి మేమందరము ఎంతగానో కష్టపడి చలపతిరావు గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఎంతో కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. దీనికి కమిటీ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అందరం కూడా పనిచేసుకుని చాలా విధంగా ఈ ఇంత సుందరమైన విగ్రహాన్ని మేము చేసుకోగలిగాము. దీని అంతటికీ కూడా ముఖ్య కారణము మా చలపతిరావు గారి దీనికి మండలిలో దీన్ని పాస్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకురావాలనేది తపన పడ్డారు. ఆ విధంగా మేము ఆ చలపతిరావు గారి ఆధ్వర్యంలో నడుచుకుంటూ మేము చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. నేను జైబీ మాల మహానాడు సొసైటీ స్థాపించుకున్న తర్వాత మేము చలపతిరావు గారు మా స్థానిక కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ మాకేమి విగ్రహం అనేది లేదు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఒకటి పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో మా కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి అడగటం జరిగింది. ఆయన వెంటనే మమ్మల్ని మేయర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ యొక్క ప్లేస్ను శాంక్షన్ చేయించి తర్వాత శంకుస్థాపన కూడా ఆయన దగ్గరుండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితోనూ మేయర్ గారితోనూ వీళ్ళందరితో కూడా శంకుస్థాపన చేసి అక్కడ నుంచి క్రమక్రమంగా మేము ఈ యొక్క పేటలో దాతలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా మమ్మల్ని నిలబెట్టి మీరు చేయాలండి, అక్కడ విగ్రహం అనేది ఉండాలి, ఇక్కడ పేటకి మంచి ఒక రూపురేఖలు అనేవి వస్తాయి అనేటువంటి భావనతో మన పేట ప్రజలందరూ కూడా కోరిన దాని మీద వీళ్ళందరూ సహకారంతో ఈ విగ్రహాన్ని మనం ఇక్కడ స్థాపించుకోగలుగుతున్నాం. మాకు ఈ ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని నా పేట ప్రజలు, మా రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా అండదండలతో ఈ విగ్రహాన్ని స్థాపించగలిగాం. ఇది ఒక జైబీ మాల మహానాడు సొసైటీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని ఇది ముందు నడిపించవలసిందిగా మా సభ్యులందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు. జై భీమ్, జై భీమ్, జై భారత్. మనం పొద్దునే లేచేటప్పుడు
నిద్రలోంచి లేచేటప్పుడు దేవుణ్ణో తల్లిదండ్రులను ఎవరినో స్మరించుకుని లేచి ఆ రోజంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. అట్లాగే ఎక్కడైతే అంబేద్కర్ గారు కనబడతారో ఆ ప్రాంతానికి అంతా మంచి జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. అటువంటి మంచి కార్యక్రమానికి మరి ఇక్కడ జైభీం మాల మహానాడు కమిటీ సభ్యులందరూ అడగగానే మరి వెంటనే ఈ కార్యక్రమానికి పూనుకొని మన మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విగ్రహాన్ని కానీ అది కార్యక్రమానికి కానీ మొత్తం తన భుజాల మీద వేసుకుని చేయడం నిజంగా చాలా సంతోషదాయకం. ఇటువంటి పనులు నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా చూశాను గత 4.5 ఏళ్ళ నుంచి. అనేక మంచి పనులు, ఎవరు ఊహించలేనటువంటి పనులు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేశారు. అట్లాగే మరి గత దాదాపు ఆల్మోస్ట్ 2.5 years 3 years నుంచి కూడా మరి మేయర్ గారు కూడా విజయవాడ వెస్ట్లో ఉంటాం, అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవటం ఈ మధ్యకాలంలో చూసాం. మన ఈ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అతి పెద్దదైనటువంటి మరి సామాజిక న్యాయ శిల్పాన్ని ఎక్కడా లేదు దేశంలో. నేను ఎంపీగా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని ఈ రాష్ట్ర నడిబొట్టులో విజయవాడ నడిబొట్టులో మరి ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క బ్రెయిన్ చైల్డ్ అంటే ఆలోచనలకి నిజరూపం ఆ విగ్రహం ఆయన తీసుకొచ్చి మరి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఆయన నెలకొల్పటం. ఎక్కడో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చేలలో అందరికీ దూరంగా పెడదామంటున్నారు ఆయన అంబేద్కర్ గారిని. అటువంటి విగ్రహాన్ని రాష్ట్ర నడిబొట్టు అయినటువంటి విజయవాడ నడిబొట్టులో పెట్టి మరి ఒక పుణ్యకార్యాన్ని చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావుడు మరి ఈరోజు పేద వర్గాల కోసం ఆయన ఇప్పటి వరకు 2.5 లక్షల 2,50,000 కోట్ల రూపాయలు ఈ 4.5 ఏళ్ల పైన, ఇంకా 4 నెలలు పెండింగ్ ఉంది. ఇంకా 4 నెలల్లో కూడా ఇంకా కొంత మరి పేదవారి ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏమైనా తీసుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి పేదలు బాగుండాలి, పేదల జీవితాలు బాగుండాలి, పేదల పిల్లలు తన పిల్లలతో సమానంగా చదువుకోవాలి, పేదల ఆరోగ్యం బాగుండాలి, పేదలు సంతోషంగా ఉండాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి అంబేద్కర్ అయితే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కమిటీ సభ్యులకి అట్లాగే ఈ కార్యక్రమానికి మరి పూనుకుని మొత్తం తన భుజాల మీద వేసుకుని చేసినటువంటి మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మేయర్ గారికి, మన ఆసిఫ్ భాయ్కి అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.